ప్రపంచం మొత్తం నూతన సంవత్సర వేడుకల్లో ఉంటే రాయచోటి ప్రజలకు తీవ్ర నిరాశ ఎదురవుతుందని కడప జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు అన్నారు. రాయలసీమ జిల్లాలో ఒకటైన రాయచోటి జిల్లా కేంద్రాన్ని తరలించడం అమానుషమని డీసీసీ చీఫ్ సెక్రటరీ అమీర్, ఐయూఎంఎల్ జిల్లా అధ్యక్షుడు భాషా, జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి మన్సూర్ అలీ ఖాన్ ఆవేదన వ్యక్తం చేశారు. రాయచోటి వాసుల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోకుండా సీఎం చంద్రబాబు 3 రోజుల్లో తరలించడం సరికాదని అన్నారు. ఎన్నికల వేళ రాయచోటిని కేంద్రంగా కొనసాగిస్తామని చెప్పి ఇప్పుడు ఏకాకిగా చేసి జిల్లా కేంద్రంగా రద్దు చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే రద్దు చేసి రాయచోటిని కేంద్రంగా కొనసాగించాలని, లేని పక్షంలో అన్ని రాజకీయ పార్టీల శ్రేణులు, ప్రజా సంఘాల నాయకులను కలుపుకొని భవిష్యత్ కార్యాచరణ తెలియజేస్తామని హెచ్చరించారు. ఈరోజు ప్రెస్ మీట్ ఉద్దేశం ఏమనగా, రాయచోటి ఏదైతే అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఉందో దాన్ని రాయచోటి ప్రజల అభిప్రాయాలకు భిన్నంగా మదనపల్లి జిల్లా ప్రకటిస్తూ, అలాగే అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని కూడా మదనపల్లి తరలించడాన్ని మేము తీవ్రంగా ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ నుంచి అయితేనేమి, అలాగే రాయచోటి ప్రాంత ప్రజల తరపు నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాము. లేదంటే ఏదైనా రాయచోటి ప్రజాప్రతినిధుల ఏకాభిప్రాయం కోరినారా? ఏమీ లేదు. అన్నమయ్య జిల్లా అదే విధంగా కొనసాగుతుందని చెప్పి మభ్యపెట్టి మోసం చేసి ఈరోజు రాయచోటి ప్రజల గొంతులను నిర్దాక్షిణ్యంగా కోయడం జరిగింది. ఈ ఘనత కేవలం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి చెందుతుంది. ఆయన చరిత్రలో రాయచోటి ప్రజలకు చేసిన తప్పును ఒక ద్రోహిగా మిగిలిపోతారు చంద్రబాబు నాయుడు గారు. మన రాయచోటి ప్రజల దౌర్భాగ్యానికి ఉన్నటువంటి కేంద్రాన్ని తరలించి రాయచోటిని ఏమాత్రం కూడా కనీసం మిత్రులకు తెలియజేసిన రీతిగా అన్ని ప్రాంతాల వారికి రాజంపేట వాళ్ళకు ఒక నోటిఫికేషన్ ఇచ్చారు, అలాగనే కొడూరు వాళ్ళకు నోటిఫికేషన్ ఇచ్చారు. కానీ అన్నమయ్య జిల్లా కేంద్రంగా కొనసాగుతున్నటువంటి రాయచోటిని కేంద్రం నుంచి తొలగిస్తామనేటువంటి అంశాన్ని ఎక్కడ కూడా ప్రస్తావించకుండా మరి ఉన్నట్టు ఉండి ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా రాయచోటిలో ఇప్పుడిప్పుడు అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రాంతాన్ని పూర్తిగా మరి పతనం వైపు నడిపించేటువంటి దిశగా తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మా కాంగ్రెస్ పార్టీ తరఫు నుండి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.